టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. యుద్ధ వాతావరణంలో ఇప్పుడు బంగారం రేట్ అయితే, వెండి రేట్ అయితే ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. మరి ఇది ఇలానే ఉంటుందా, ఇలానే కొనసాగుతుందా, లేకపోతే దీనికి ఎక్కడైనా బ్రేక్ పడుతుందా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ ఎంజీ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ వారం రోజుల్లో చూసుకున్నట్టయితే మరీ ఒకటేసారి ఇట్లా అమాంతం ఆకాశాన్ని తాకేసాయి బంగారం ఇంకా వెండి రేట్లు. ఇది ఇక్కడికి అంటే ఇది ఇలానే కొనసాగుతుందా, లేకపోతే ఈ మధ్యలో ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఆగస్టు 6వ తారీఖున బంగారం వెండి ధరల్లో ఒకేసారి ఆకాశానికి వెళ్ళిపోయినాయి. ఏ విధంగా అంటే గత 7 వారాల్లో రికార్డు పరంగా ఒక 10 గ్రాముల బంగారానికి ఆల్మోస్ట్ 2830 రూపాయలు పెరిగి అది 1,50,000 దగ్గర టచ్ అయిందనమాట. ఒకే రోజు అంత పెరగడం అనేది గత 7 వారాల్లో అతిపెద్ద రికార్డుగా చెప్పవచ్చు. అదేవిధంగా సిల్వర్ కూడా కేజీకి 10,000 రూపాయలు పెరిగి 2,50,000 దగ్గర స్థిరపడింది. ఇప్పుడు ఈ ఆగస్టు 7వ తారీఖున చూసినా బంగారం ధరలో పెరుగుదల ఉంది, వెండి ధరలో కూడా పెరుగుదల ఉంది. మరి ఈ పెరుగుదల తాత్కాలికమై ఎందుకు ఒకేసారి వై దేర్ ఈజ్ ఏ స్పైక్ అంటే ఒకేసారి ఆకాశానికి వెళ్ళిపోయినాయి బంగారం వెండి. ఇప్పుడు దాకా ఏంటంటే తగ్గుదల నమోదైంది, ఒకేసారి ఇలా పెరిగిపోవడం వెనకాల ఏంటి కారణాలు మనం పరిశీలించాలి. 2, ఈ పెరుగుదల తాత్కాలికమా లేకపోతే ఇలా పెరుగుతూనే ఉంటుందా? మరి ఈ పెరుగుదల ఆగిపోతే మళ్ళీ ఎప్పుడు పెరిగితే ఎప్పుడు తగ్గిపోతాయి అనేది మనం చూసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నో పరిస్థితులు, గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషను, ఈ బంగారం ఉత్పత్తి, డిమాండు, యుఎస్ఓ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు, ఇండియాలో వడ్డీ రేట్లు, మనకి రిజర్వ్ బ్యాంక్ కూడా ఇప్పుడు, తర్వాత ఈ డిమాండ్, ఇవన్నీ పరిశీలించినట్లయితే ప్రస్తుతం బంగారం ధర ఇంత పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆ బలమైన కారణాలు ఏంటంటే ఈ ఆగస్టు 6, 7వ తారీఖులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ఇరాన్ యుద్ధంలో ఈ హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించి డీల్ కుదరడం. ఈ డీల్ కుదరగానే వెంటనే పెట్రోలియం రేటు వెంటనే $79 పడిపోయింది. ఇది బ్రెంట్ బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర. ఇది పడిపోగానే ద్రవ్యోల్బణం అనే భయం లేదు. ఈ భయం లేకపోయేటప్పటికి స్టాక్ మార్కెట్లు ఇవి అవడం, తర్వాత డాలరు తర్వాత కాస్త బలహీనపడడం, ఇవన్నీ కారణాల వల్ల వెంటనే బంగారంలో ఒకే రోజు పెరిగిపోవడానికి కారణమే అదని మనం చెప్పొచ్చు. ఇక రెండోది ఏంటంటే ఒక్కసారి ఇరాన్ యుద్ధం పడిపోయి ద్రవ్యోల్బణం భయం పోతే ఈ రెండవది చాలా ఇంపార్టెంట్ కాదండి, అది కెవిన్ వార్ష్ బాంబ్ అంటాం. ఈ కెవిన్ వార్ష్ ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం భయం అనేది యుఎస్లో పడిపోతే ఈ సెప్టెంబర్ 14, 15వ తారీఖుల్లో మళ్ళీ అక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓఎంసీ ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. ఈ సెప్టెంబర్ 14, 15వ తారీఖుల్లో జరిగేది. అక్కడ ద్రవ్యోల్బణం భయం పోతే అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం అనేది ఉండదు, అలా స్థిరంగా ఉండవచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి ఇదే నిజమైతే ఈ స్పెక్యులేషన్ అనేది నిన్న రివర్స్ అయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వెంటనే ఔన్స్ బంగారం ధర వెంటనే $4,200, $4,300 పెరిగిపోయింది. $200 పెరగడం జరిగిందనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్లు, ద్రవ్యోల్బణం భయం పోయింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని ఒక స్పెక్యులేషన్ కొత్తగా మొదలైందనమాట. ఇది అత్యంత బలమైన కారణం అనమాట. ఇక మూడో కాజ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2 నెలలకి సంబంధించిన రెపో రేటుని పెంచకుండా 5.3, 5.25 దగ్గర అలాగే ఉంచేసింది. అంటే ఇక్కడ కూడా ద్రవ్యోల్బణం ఈ భయం లేదనమాట. ఈ కారణం వల్ల కూడా బంగారం రేటు వెంటనే మనకి పెరగడం జరిగింది. తర్వాత వీక్ రూపీ, డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ గత 2 రోజులు చూస్తే 95 కంటే పైన ఉంది. ఈ వీక్ వల్ల ఏంటంటే బంగారం ఇంపోర్ట్ మనకి కాస్ట్లీ అయిపోయింది. కాబట్టి బంగారం రేటు పెరిగింది అనేది మనకి తర్వాత కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, ప్రస్తుతం ఈ బంగారం వెండి రేటు పెరగడం వెనకాల కారణం చూస్తే ఇవన్నీ తాత్కాలికమైన కారణాలు, ఇవన్నీ స్పెక్యులేషన్కి సంబంధించినవే. కాబట్టి ఈ బంగారం వెండి రేటు పెరగడం అనేది కేవలం తాత్కాలికమే, తర్వాత పడిపోబోతుంది. ఎందుకు పడిపోబోతుందంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో హర్మూజ్ డీల్ కుదిరింది, కానీ ఇంకా న్యూక్లియర్ డీల్ కుదరలే. కాబట్టి అక్కడ యుద్ధం జరిగే అవసరం ఉంది. తర్వాత అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా తారాస్థాయికి చేరుంది. కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది కేవలం నిన్నటి తాత్కాలికంగా మార్కెట్ స్పందించిందే కానీ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఏ మాత్రం మార్పులు లేదు, ఇంకా కేయాటిక్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి అలజడి ఉంది. కాబట్టి అది బంగారం విపరీతంగా పెరిగిపోయే అవకాశం లేదు, పూర్తి యుద్ధ భయం పోలేదు కాబట్టి. తర్వాత యుఎస్లో ఏంటంటే ఈ యుద్ధ భయం పోలేదు కాబట్టి పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి ద్రవ్యోల్బణం ఫియర్స్ అనేది అలాగే ఉండబోతున్నాయి. కాబట్టి డాలరు బలంగా ఉంటుంది.
యుఎస్లో డాలర్ బలపడిందంటే బంగారానికి తక్కువ ఉంటుంది. కాబట్టి వచ్చే కొన్ని వారాల్లో కొన్ని రోజుల్లో ఇంకా బంగారం వెండి రేటు మళ్ళీ పడిపోబోతున్నాయి అనేది మనం చెప్పవచ్చు. ఇక సెప్టెంబరు 14, 15వ తారీఖుల్లో జరిగే ఈ యొక్క ఓఎంసీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్లో కూడా ఆ మీటింగ్లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం మాత్రం 100కి 100% ఉండదు. ఉంటే అలా స్థిరంగానే ఉంచాలి, లేకపోతే పెంచాలి. ఇదే జరిగితే మాత్రం బంగారం రేటు విపరీతంగా పడిపోబోతుంది అనేది మనం చెప్పవచ్చు అనమాట. ఇక తర్వాత విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతుంది. 11 దేశాలు చైనా, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇలాంటి దేశాలు అటెండ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి ఏదైనా ఒక విషయం జరగవచ్చు, లేకపోతే డాలర్ బదులు ఇక్కడ రూబుళ్ళు, రూపీ ట్రేడు, యువాన్ ట్రేడ్లు జరగవచ్చు. ఇదే జరిగితే మాత్రం డాలరు భయంకరంగా బలపడడం కానీ బలహీనపడడం కానీ జరగవచ్చు. అది అంటే బ్రిక్స్ సమ్మిట్ వచ్చే ఓఎంసీ మీటింగ్ సెప్టెంబరు 14, 15వ తారీఖులు విపరీతంగా బంగారం మీద ప్రభావం చూడబోతుంది. అది దాన్ని బట్టే ఆ 2 మీటింగులు బట్టే, అంటే సెప్టెంబర్ 14, 15 జరిగే ఓఎంసీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగు, సెప్టెంబర్ 12, 13లో జరిగే ఈ బ్రిక్స్ న్యూఢిల్లీ సమ్మిట్ నిర్ణయాలే బంగారం వెండి ధరలు ఎక్కడ ఉండాలో నిర్ధారించే అతిపెద్ద విషయాలుగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే యుఎస్లో మాత్రం డాలర్ బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు బంగారం వెండి పెరగొచ్చు మనకి. కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే వచ్చే ఎంటైర్ ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మొత్తం మనం పరిశీలిస్తే ఈ ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం తప్పనిసరిగా బంగారం రేట్లు తగ్గిపోయే అవకాశాలు మనం ఎంటైర్ కండిషన్స్ మనకు చూపిస్తున్నాయి అన్నమాట. కానీ సెప్టెంబరు ఎండింగ్ నాటికి మళ్ళీ నవంబర్లో భారతదేశంలో పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది. నవంబర్లో ఈ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేటప్పటికి విపరీతంగా డిమాండ్ పెరగబోతుంది. అది నిన్న బంగారం వెండి విపరీతంగా పెరగడం వెనకాల కూడా పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. అది అత్యంత ప్రధాన కారణం. తర్వాత ఏంటంటే రీసెంట్ గత 2-3 నెలలుగా చూస్తే మనకి ఏంటంటే సేల్స్ ఎక్కువ, బంగారం ఎక్కువ రేటు ఉంది కాబట్టి అమ్మడం, ప్రాఫిటీరింగ్ మొదలైంది. కానీ ఈ మధ్యన చూస్తే ఏంటంటే అది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే కొనడం ప్రారంభించారు అమ్మడం కంటే. ఇది నిన్నట్లో బంగారం విపరీతంగా ఇంత తర్జన పెరగడం, తగ్గడం, ఇంత విపత్తు రావడానికి కారణం ఏంటంటే ఈ బంగారం అమ్మడాన్ని ఆపేసి కొనడం మొదలు పెట్టడం పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి. ఎన్నో అంటే బంగారం వెండి రేట్ల మీద ఇప్పుడు జ్యోతిష్యులు ఏదో మాట్లాడవచ్చు, వీళ్ళు మాట్లాడవచ్చు. కానీ బంగారం వెండి రేట్లని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ మార్కెట్లో నిర్ధారించే అంశాలు ఒక డజన్ దాకా ఉంటాయి. చాలా కాంప్లికేటెడ్, హైలీ డైనమిక్ ఇన్ నేచర్ అన్నమాట, నాట్ స్టాటిక్. కాబట్టి వాటి ఆధారంగా బంగారం వెండి ప్రతి గంటకి పెరగడం, తగ్గడం చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్ యావరేజ్, ఎస్పెషల్లీ జియో పొలిటికల్ సిచ్యువేషను, యుఎస్ డాలరు, ఇండియన్ రూపీ, ఈ యొక్క డాలర్తో పోలిస్తే రూపీ, పెట్రోలియం రేటు, ఈ యుద్ధాలు, ఇలాంటి ప్రాథమిక అంశాలు మనం పరిశీలించినట్టయితే చాలా లోతుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంగారం వెండి రేట్లు తాత్కాలికం ఒకరోజు పెరిగినా కానీ అవి తగ్గడానికే ఆస్కారం ఉంది. కాకపోతే నవంబరు, డిసెంబర్ నుంచి మాత్రం అవి విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ బ్రిక్స్ దేశాలు బంగారం కొనడాన్ని విపరీతం చేసే అవకాశం ఉంది. ఇది అతిపెద్ద కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియా, చైనాలు ఈ బ్రిక్స్ కరెన్సీ కోసం విపరీతంగా డాలరు బదులు ఈ బంగారం వైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడం, ఈ 2 అత్యంత బలమైన కారణాలుగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల తర్వాత బంగారం అలా స్థిరంగా ఉండి కాస్త ఎక్కువ తగ్గే అవకాశాలే ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ తర్వాత ఈ నవంబర్ మన భారతదేశంలో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైన తర్వాత బంగారం వెండి రేట్లు మాత్రం ఆకాశానికి మళ్ళీ అయితే చేరుకుంటాయి అనేది ప్రస్తుత పరిస్థితులు అన్నిటిని బట్టి మనం చెప్పవచ్చు.